హల్లెలూయా. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానిద్దామండి. మనమంతా తలలో ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, నీవు మా మధ్య ఆత్మస్వరూపుడివే ఉన్నందుకు నీకే స్తోత్రం నాయన. ప్రభువా, లోన్ స్టార్ చర్చిలో కూడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. నీ దీనదాసులు బెన్హూర్ బాబు గారిని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘ పెద్దలను, ప్రతి విశ్వాసిని నీ సిలువ రక్తంతో కాపాడండి. ఈ సంఘానికి వ్యతిరేకంగా ఉన్న అంధకార శక్తులను యేసు నామాన్న గద్దిస్తున్నాము తండ్రి. నీ వాక్యపు లోతైన అనుభవాల్లో నడిపించి నీ వచ్చు పర్యంతము మమ్మల్ని అందరినీ నీ సాక్షులుగా వాడుకొనమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ గ్రంథం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనకి 2930 వ్యక్తుల కోసం చెప్తుంది. 2930 క్యారెక్టర్స్. అందులోన దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పేరుతో పిలిచినట్టు చూస్తాం. దావీదుని నా హృదయానుసారి అని పిలుస్తారు. మోషేని నా ఇల్లు అంతటిలో నమ్మకమైన సేవకుడు అంటారు. అలాగే అబ్రహాముని స్నేహితుడు అని పిలుస్తారు. మనం షాక్ అయిపోతామండి. క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్ ఒక మానవుని పట్టుకొని నా స్నేహితుడు అని పిలుస్తారు. రెండవది, ఈ దేవుడు ఎప్పుడు తన్ను తాను ఐడెంటిఫై చేసుకోదలుచుకున్నా ఆయన చెప్పేది ఏంటంటే, నేను అబ్రహాము దేవుణ్ణు, ఇస్సాకు దేవుణ్ణు, యాకోబు యొక్క దేవుణ్ణు. ఈరోజు కొద్ది నిమిషాలు అబ్రహాము అంటే దేవుడికి ఎందుకంత ప్రేమ అది చూస్తే మన జీవితాలు కూడా మారిపోతాయండి. మేము దేవుని కృపలన మన పరిశుద్ధ గ్రంథంలోన ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు 1552 స్థలాల పేర్లు ఉంటాయండి. దేశాల పేర్లు, స్థలాల పేర్లు. రోమ్, సైప్రస్, దమాస్కస్, ఈజిప్టు, బెత్లెహేం, నజరేతు, కానా, కపెర్నహూమ్, గలిలీ, ఇలాంటి పేర్లు 1552 ఉంటాయి. ఇవి ఈరోజు జాగ్రఫికల్గా 40 దేశాల్లో వస్తాయండి. అటు యూరోపు, ఇటలీ, సెంట్రల్ ఏషియా, టర్కీ, గ్రీసు, పాత్మోసు, సైప్రస్, సెంట్రోనీ, రోడ్స్. ఆఫ్రికన్ కాంటినెంట్ వచ్చేసరికి నార్త్ ఆఫ్రికాలోన టునీషియా, మొరాకో, లిబియా, ఈజిప్టు, సూడాను, ఇథియోపియా, ఎరిట్రియా. దెన్ మిడిల్ ఈస్ట్కి వచ్చేసరికి ఇజ్రాయెలు, లెబనాను, సిరియా, జోర్డాను, ఇరాక్, సౌదీ అరేబియా, యెమెన్, ఒమాన్, కువైట్, ఖతార్, బహ్రెయిన్. అటు పర్షియా, ఇరాన్. ఈ 3 కాంటినెంట్స్లోన 40 దేశాల్లోన మన బిబ్లికల్ ప్లేసులు కనబడతాయండి మనకి. ఇప్పుడు దేవుని కృపన్న నేను 1984 నుంచి ఆల్మోస్ట్ 41 ఇయర్స్ ఈ దేశాలన్నీ రీసెర్చ్ కోసం వెళ్ళి ఉండండి.
ఇంతకుముందు నా లైఫ్లోన నేను రామాయణం బొంకు, భారతం బొంకు అంటారు కదా, అలాగే ఈ బైబిల్ కూడా కాక్ అండ్ బుల్ స్టోరీస్ అనుకునేవాడిని. నేను వచ్చింది పక్కా హార్డ్ కోర్ తాలిబాన్ రోమన్ క్యాథలిక్. ఎన్నాళ్ళు ఏ పెంతెకోస్తు పాస్టర్ని, ప్రొటెస్టెంట్ పాస్టర్ని చూస్తే వీళ్ళందరూ నరకానికి పోతారా, ఒక్క రోమన్ క్యాథలిక్ ఒక్కడే పరలోకాలకు వెళ్తాడు అని ఆర్గ్యూ చేసేవాడిని. కొంతమంది ఇది హల్లెలూయా గాడ్ అనేవాడిని. ఆ రోజుల్లోన నేను యాక్చువల్గా ఒక పాస్టర్ గారు విశాఖపట్నంలో రైల్వే గ్రౌండ్లోన పెద్ద మీటింగ్ కండక్ట్ చేస్తాను. నాకు థామస్ అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఆడు రోమన్ క్యాథలికే. ఆడు చెయ్య ఉంటుంది, ఆడు గుద్దితే రాయితో కొట్టినట్టు ఉంటుంది. నేను నాకు జోబా మోటార్ సైకిల్ ఉండేది కాలేజీలో ఉన్నప్పుడు. ఆ మోటార్ సైకిల్ వేసుకొని అటుపక్క వెళ్తున్నప్పుడు సడన్గా ఆ స్టేడియంలోని పెద్ద మీటింగ్స్ అవుతాను. ఆడన్నాడు, రే కొంతసేపు ఆగే ఆలకిద్దాం రా, బైబిల్ మీటింగే కదా అంటే పదరా అని ఆగాం. ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నాం, మేరీ, యేసు ప్రభు తర్వాత మేరీకి పిల్లలు ఉన్నారు, మేరీ అని మాట్లాడుతాను. నాకు బ్లడ్ అంతా బాయిల్ అయిపోయి బీపీలు వేసిపోతుంది. ఆ పాస్టర్ గారు మేరీ మేరీ అంటే, ఏట్రా పాస్టర్ గారికి మేరీ గర్ల్ ఫ్రెండా? ఆడు గర్ల్ ఫ్రెండ్ని పిలిచినట్టు మేరీ మేరీ అంటాడు. బ్లెస్డ్ వర్జిన్ మేరీ అనాలా? నేను వెళ్ళాను, ఆపేస్తాను అన్నాను. అంటే ఆడన్నాడు, వద్దురా, మనమిద్దరమే ఉన్నాం, అక్కడ 5,000 మంది పైన ఉన్నారు, మనల్ని ఉతికేస్తారు. ఆ పాస్టర్ గారిని వెళ్ళి అడ్రస్ అడగరా అన్నాడు. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన అందరికీ ప్రార్థన చేస్తుంటే వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అన్నాను. ఆ ప్రైజ్ ది లార్డ్, ఏం ప్రసంగం చెప్పారండి, సూపర్గా చెప్పారు. మీ చర్చ్ ఎక్కడ సార్? నేను మీ చర్చ్కి వస్తాను, అడ్రస్ ఇవ్వండి అంటే పాస్టర్ గారు విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చారు. మా ఇద్దరం వెళ్ళిపోయాం. మా ఇంటికి ఒక 25 కిలోమీటర్ల దూరంలోన ఆ చర్చు, ఇల్లును పాస్టర్ది. తెల్లవారు 6 గంటలకి నేను నా ఫ్రెండు పాస్టర్ గారి ఇంటి ముందు ఉన్నా. అప్పుడే ఆయన ఇన్ని పెళ్లి కార్డులు పట్టుకొని ఇలా కారు ఎక్కబోతాడు. ఆయన నేను వెళ్ళి ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు అనగానే చూశాడు. మీరెవరు అన్నాడు. అని నేను వచ్చారు కదా, కార్డు ఇచ్చాను కదా, రండి 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 అని. మీరు లక్కీగా వచ్చారు, లేదంటే నేను వెళ్ళిపోదును, మా పాపకి పెళ్ళి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళాలా అని కూర్చోబెట్టి భార్య వస్తే టీ కాఫీ తెమ్మను. నేను ఆ రోజుల్లో టీ కాఫీ తాగేవాడిని. ఆవిడ లోనికి వెళ్ళింది. నేను కూర్చున్నాను పాస్టర్ పక్కన, నా ఫ్రెండ్ ఎదురుగా కూర్చున్నాడు. కూర్చుంటే నా ఫ్రెండ్ ఏమనుకున్నాడంటే, రే ఇంట్లో కొడితే గొడవ అయిపోద్ది, పాస్టర్గా పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తున్నాడు అవుట్ సైడు, మనం పైన కాసి రోడ్డు మీద ఉతికేద్దాం, ఇంట్లో వద్దు, వెళ్ళిపోదాం అని నన్ను చూసి ఇలాగన్నాడు. నేనేమనుకున్నానంటే ఇక్కడే గల కొట్టిమండని పట్టుకొని లాగ్ పెట్టి కొడితే పళ్ళు పడిపోయి పట్టుకున్నాను. నెక్స్ట్ టైము నువ్వు మేరీ మేరీ అన్నావంటే పేకనరికి చర్చికి కట్టేస్తానన్నాను. మేరీ నీ గర్ల్ ఫ్రెండ్ రా? ఇలాగా తిట్టి ఆవిడ కాఫీ పట్టుకొని వస్తే కాల్తో తంతే ఆవిడ నా కాల్ మీద పడిపోయింది. ఇలాంటి కథోలికిజం నా దీంట్లో ఉండేది. ఆ రోజుల్లోన ఒక్క రోమన్ క్యాథలిక్ ఒక్కడే పరలోకానికి వెళ్తాడు అనుకునేవాడిని. ఒకసారి నాలాంటి రోమన్ క్యాథలిక్ చచ్చిపోయి పరలోకం ఎంట్రన్స్ డోర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ దేవదూత చూసి నీ పేరేంటి అని అడిగింది. ఆడు నా పేరు అంతోన్ రాజు అని చెప్పాడు. దేవదూత ఎతికి జీవగ్రంథంలో నీ పేరు లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపోవాలా అని అనగానే వీడి కోపం వచ్చి ఎలకొలం చేస్తాను బట్టి నేను 50 సంవత్సరాలు మాస్కి వెళ్ళాను,
మా ఫాదర్ పూజ చేసిన మాస్కి మా ఫాదర్కి మామూలు ఏది అక్కర్లేదు, డిఫెన్స్ క్యాంటీన్లో రమ్ము కావాలా, నేనే బాటిల్ ఇచ్చేవాడిని. మా ఫాదర్ మామూలు సిగరెట్లు కాల్చడం, పనామా గినామా, ఓన్లీ 555. మా ఫాదర్ని సినిమాలకి తీసుకెళ్ళేవాడిని, సెకండ్ షో నైటు. ఇన్ని చేసినా నా పేరు జీవగ్రంథంలో లేదా అని దేవదూతతో ఆర్గ్యూ చేస్తాను. ఆ దేవదూత నువ్వు ఎన్ని చేసినా నీ పేరు ఇక్కడ లేదు, నువ్వు నరకానికి వెళ్ళిపో అంటే ఆడు దేవదూతతోటి యాకోబు పెనుగులాడినట్టు పెనుగులాడుతాడు గేట్ దగ్గర. ఈ హెవెన్ గేట్ దగ్గర గొడవ అయిపోతుంటే యేసు ప్రభు సింహాసనం మళ్ళీ చూశారు. దేవదూతను పిలిచి ఏంటి గొడవ అని అడిగితే, ఇక్కడ ఎవరో రోమన్ క్యాథలిక్ అటండి, అంతోని రాజట, ఆయన పేరు జీవగ్రంథంలో లేదు, ఆయన ఫాదర్ని సినిమాలకి 555 సిగరెట్లు, XXX రమ్ములు అన్ని డిఫెన్స్లో కొనిచ్చేవాడట, వెళ్ళమంటే నరకానికి వెళ్ళకంటండి, గొడవ చేస్తాండ అని చెప్పారు దేవదూత. మన ప్రభువుతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే పోన్లే రాని అన్నారు. ఆడు ఇలాగ అడుగు పెట్టగానే మనకి కీర్తన 95:5-7 వచనాలు ఏమంటే చెప్తుంది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనబడుచున్నమంటది. మనం బైబిల్ పట్టుకొని 100 టీవీ ఛానల్లోన ఎన్ని ప్రసంగాలు దంచేసి అకౌంట్ నెంబర్లు ఇచ్చినా అక్కడ యేసు ప్రభు సన్నిధికి వచ్చేసరికి మన రహస్య పాపాలన్నీ పైకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇది పాపాలు కనబడుతున్నాయో వెనక్కి వెళ్ళి నరకంలో పడిపోయాడండి. ఈ నరకంలో పడిపోయి చాలా అప్సెట్ అయిపోయాడు. ఏట్రా మనం ఇన్ని సంవత్సరాలు ఫాదర్కి సేవ చేసి అన్నీ చేసినా, చర్చికి వెళ్ళినా దేవుడు నరకంలో వేసాడేటని చాలా అప్సెట్ అయ్యి ఇలా కళ్ళు పడండి. ఇప్పగానే ఈ ప్యారిస్ ప్రీస్ట్ ఫాదర్ అక్కడే ఉన్నారు. ఈ ఫాదర్కే మందది తెచ్చి సినిమాకి తీసుకెళ్ళిపోడు. ఆ ఫాదర్ అక్కడే ఉండగానే షాక్ అయిపోతాడు. ఫాదర్ గారండి మీరేటండి ఇక్కడ ఉన్నారని అడిగారు. అడగగానే ఫాదర్ వచ్చి వెంటనే నోసి గట్టిగా అక్కడ బిషప్ గారు ఆలకిస్తారు వెనకాతలు అన్నాడు. ఇది మన పరిస్థితి. అయితే ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు మన డినామినేషన్లు కానీ, మన బ్యాక్గ్రౌండ్ కానీ, మనం ఏ చర్చికి చెందామని ఇవన్నీ భూమి మీద సమాధులకి పెళ్ళిళ్ళకి ఆయన అంగీకరించేది ఆయనతోటి ప్లగ్ అండ్ సాకెట్ రిలేషన్ కలిగి ఉండడం. అంటే ప్లగ్లో ఉన్న సాకెట్ పెట్టగానే కరెంట్ ఎలాగ పాస్ అవుద్దో, అందుకే రక్షణ అనేది పోపుల మీద పాస్టర్ల మీద పెట్టలేదు, ఆయన మీదే పెట్టుకున్నారు. నేనే మార్గాన్ని, జీవాన్ని, సత్యాన్ని, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు. దేవునికి నరులకి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. 1 తిమోతి 2:5 ఆకాశము కింద ఇవ్వబడిన నామంలో మరి ఏ నామన్నా రక్షణ లేదు, కానీ ఒక్క యేసు ప్రభు నామంలోనే రక్షణ. యాక్ట్స్ 4th chapter 12th verse. ఇక్కడ అబ్రహాము యొక్క గొప్పతనం ఏంటంటే ఆయన అచంచల విశ్వాసం. అబ్రహాము ఒరిజినల్గా కల్దియన్, అంటే ప్రెసెంటు సిరియా. అయితే ఆయన తండ్రి వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాలు పెట్టి ఇమిగ్రేట్ అయ్యి యూర్ అనే ప్రాంతానికి వెళ్ళిపోతారు. అది ఇప్పుడు బాగ్దాద్కి 70 కిలోమీటర్స్ సౌత్, బస్రాకి ఒక 50 కిలోమీటర్స్ నార్త్లో ఉంటుంది యూర్. ఆ యూర్లోన అబ్రహాము బిజినెస్, వీళ్ళు చాలా రిచ్ ఫ్యామిలీ. ఈరోజు అంబానీ, అదానీ ఇండియాలో ఎంత రిచ్చో అంతకంటే అబ్రహాం రిచ్. అబ్రహాము రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఈస్ట్. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్ తెలుసండి. ఆదికాండం 14:14 చదవండి ఎవరైనా. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని
మనకి ఆశ్చర్యం వేస్తుంది. మన బైబిల్ లాంగ్వేజ్ కల్చరల్ లాంగ్వేజ్ అండి. మన తెలుగులోన కజిన్ అనే మాటకి ఇది లేదు. మన పెదనాన్న కొడుకు మనకంటే పెద్దోడైతే ఏమని పిలుస్తాం? అన్నీ అంటాం. చిన్నోడంటే తమ్ముడు అంటాం. ఇంగ్లీష్లోలాగా కజిన్ అనే మాట లేదు మనకి ఇప్పటికీ. తెలుగులో లేదు, తమిళ్లో లేదు. బైబిల్ మనం చూసినట్టయితే 544 సార్లు సహోదరులు అంటే రియల్ సహోదరులకి 176 సార్లే వర్తిస్తుంది. బిబ్లికల్ లాంగ్వేజ్ కల్చరల్ లాంగ్వేజ్. తమ్ముడు అంటే తమ్ముడు కాదు, కూతురు అంటే కూతురు కాదు, భార్య అంటే భార్య కాదు. ఎగ్జాంపుల్, నయోమి రూతు ఏమవుతారు? అత్తాకోడళ్ళు. అయితే నయోమి రూతుని ఎలా పిలుస్తుంది? నా కుమారి అంటది. బోయాజుకు రూతు ఏమవుతుంది? భార్య. బోయాజు రూతుని నా కుమారి అంటాడు. అలాగే నయోమికి వీళ్ళిద్దరికీ ఒబేదు పుట్టినప్పుడు ఆ ఒబేదు ఏమవుతాడు? నయోమికి మనవడు. ఆ 4:16 ఎస్తేర్లో చూస్తే నయోమికి కొడుకు పుట్టను అంటాడు. నయోమికి పుట్టాడు కొడుకు. కల్చరల్ లాంగ్వేజ్. అందుకే సహోదరులు అంటే సహోదరులు కాదు, అన్న అంటే అన్న కాదు, తమ్ముడు అంటే తమ్ముడు కాదు. కల్చరల్ లాంగ్వేజ్ ఇది. సో ఇక్కడ అబ్రహాము లోతు నెవ్యూ కానాన్ రాజులు చెరపట్టి తీసుకెళ్ళిపోయారని తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది అట. అంటే అబ్రహాము ఇంట్లోనే పుట్టి వెంట పెట్టుకొని కత్తి తీయగలవారు అంటే 18 years అబౌవ్ 318 మంది ఉన్నారటండి. చూసుకోండి. అంటే అబ్రహాంకి సారాకి సర్వెంట్లు ఎంతమంది తెలుసండి? 4000 సంవత్సరాల క్రితం 4000కు పైగా. ఎగ్జాంపుల్, ఆ రోజుల్లో బహుభార్యాత్వం. ఒకరికి ఒక భార్య వేసుకున్న 318 మందికి 318 భార్యలు. అంతే అండి. 636. వాళ్ళమ్మ నాన్న వీళ్ళమ్మ నాన్న ఎంత అవుతారు? ఈ రోజుల్లాగా ఒకటి ముద్దు ఇద్దరు వద్దు కాదు. ఒక్కొక్క ఇంట్లో ఫుట్బాల్ టీం పిల్లల రెఫరీతో సైతం ఆ రోజుల్లోన. సో ఒకరికి ఇద్దరు పిల్లలు వేసుకుంటే అబ్రహాము ఇంట్లోనే అంటే ఆ గుడారాల్లోన మనకి మోర్ దెన్ 4000 సర్వెంట్స్ కనబడతారు. అంబానీకి ఈరోజు ఆ ఇంట్లోన 600 మందే పనిచేస్తారు. 4000 సంవత్సరాల క్రితం అబ్రహాముకి 4000. అందుకే అబ్రహాము రాజులతో డీల్ చేసేవాడు. మెల్కిసెదెక్కి ఆఫరింగ్ ఇస్తాడు అబ్రహాం రాజుకి. మెల్కిసెదెక్ యాదకుడు. ఆయన ఆల్టర్ దొరికిందండి ఒక 6 months బ్యాక్. యెరూషలేము డౌన్ సిటీ ఆఫ్ డేవిడ్ అని ఉంటుంది. అక్కడ మెల్కిసెదెక్ యొక్క ఆల్టర్ దొరికింది. సో ఇక్కడ మనము చూసినట్టయితే అబ్రహాము తన ఇంట పుట్టి మిలిటరీ ట్రైనింగ్ పొందిన 318 మంది దాను వరకు వెళ్ళి శత్రురాజులను ఓడించి లోతు భార్యల్ని వీళ్ళందరినీ తిరిగి తీసుకొస్తారండి. ఈరోజు మనం ఆ ప్రాంతానికి వెళ్ళినట్టయితే డాన్ ఒళ్ళు చెదరిస్తుందండి. అబ్రహాము ఆయన యూర్ నుంచి దేవుడు పిలిచినప్పుడు ఏ రూట్ అయితే వచ్చాడో ఆపోజిట్గా కొండ మీద ఆ రూట్ ఇప్పటికీ చూడవచ్చండి. 4000 సంవత్సరాలు. కానానీయుల కస్టమ్స్ గేట్ దగ్గర కస్టమ్స్ పే చేసి అబ్రహాము అక్కడే ఎంటర్ అవుతారు. దాన్ని 1995లోన ఇజ్రాయలీ ఆర్కియాలజిస్టులు అబ్రహాం గేటుని కనుగొన్నారండి. ఆ గేటు చూస్తే ఒళ్ళంతా జలదరిస్తుంది. అబ్రహాము తన పరివారంతో లోతుని వెంట పెట్టుకొని అక్కడే ట్యాక్స్ పే చేసి వచ్చి బేతేల్కి హాయికి మధ్యన ఒక ఆల్టర్ కడతారు. దాన్ని అల్ బలూటా అంటారు. ఈరోజు ఆ ఆల్టర్ని కూడా ఇన్ని వేల సంవత్సరాలైనా అక్కడ చూడొచ్చండి. ఇప్పుడు అబ్రహాము
నివసించిన యూరు ఆ టైంలోన రాజు కాదండి, రాణి. ఆవిడ పేరు ఫోబియా. అబ్రహాము నివసించిన యూరిని 1922 నుంచి 36 వరకు బ్రిటిష్ ఆర్కియాలజిస్టు సర్ లెనార్డే ఊలే ఆయన కనుగొన్నాడండి ఫస్ట్. అది కనుక్కోగానే ప్రపంచం షాక్ అయిపోయింది. ఈరోజు అమెరికాలో మ్యాన్హాటన్ ఏ డిజైన్లో ఉందో 4000 సంవత్సరాల క్రితం యూర్ అలాంటి డిజైన్లు అండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ప్లాజాలు, స్టోర్ హౌస్లు, మల్టీ స్టోరీ బిల్డింగ్లు. అందుకే సోలమన్ అంటాడు, ఇప్పుడు ఉన్నాయి ఏం కొత్త కాదు, ఆల్రెడీ ఇంతకుముందు ఉన్నాయి అని. సూర్యుని కింద కొత్తదేమి లేదని వస్తాడు. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము యూర్ నుంచి బయలుదేరేటప్పుడు హారాను వచ్చి సిరియాలో లోతుని అతని ఇది పట్టుకొని వస్తారు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్రహాంకి లోతుకి క్లాష్ వస్తుంది. సర్వెంట్స్ వల్ల లోతుకి సర్వెంట్సే, అబ్రహాంకి సర్వెంట్సే. అందుకు అబ్రహాం ఓపెన్ అయ్యి చెప్పేస్తాడు, మన ఇద్దరం కలిసి ఉండడం అవదు, నువ్వు అటుపక్క ఏటు కావలిస్తే అటు వెళ్ళు, నేను మిగతా సైడ్ వెళ్తా అని. లోతు సోదోము గోమర ఆ రోజుల్లోన న్యూయార్కు, న్యూజెర్సీ ఎలాంటిదో, లేక హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు. అది మోస్ట్ ఫర్టైల్ ల్యాండ్, మోస్ట్ అడ్వాన్స్డ్, అయితే పక్కా సిన్ఫుల్ సిటీ. అది ఎంచుకొని వెళ్ళిపోతాడు. మేము ప్రతిసారి కూడా వెళ్ళినప్పుడు సోదోము వెళ్ళి ఆ లోతు యొక్క భార్య ఆ ఉప్పు స్తంభం దగ్గర ఒక అరగంట దేవుని వాక్యం ధ్యానిస్తాం. ఇప్పుడు అబ్రహాము హెబ్రోన్లోన ఇటుపక్క మమ్రే అని అక్కడ గుడారాలు వేసుకొని నివసిస్తారు. అది మనకి ఆదికాండం 18వ అధ్యాయంలోన క్లియర్గా ఒక ఇన్సిడెంట్ కనబడుతుంది. దేవుడు అక్కడికి వచ్చి దూతలతోటి స్వయంగా అబ్రహాం దగ్గర భోంచేసి సోదోము గోమర్రా నాశనం కోసం, ఇస్సాకు జన్మం కోసం అక్కడే సారా నవ్వుతుంది. అబ్రహాము 50 మంది, 40 మంది, 20 మంది, 30 ఇలాగా బ్రతిమాలి అట్లీస్ట్ 10 మంది దగ్గరికి వస్తాడు. అయినా ఆ సోదోము గోమర్రాలోన 10 మంది కూడా లేరు, లోతు కుటుంబం తప్ప. అందుకే లోతును రక్షించడం. మన పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రజ్ఞా గ్రంథం వరకు 370 రకాల కమిటెడ్ సిన్స్ ఆఫ్ హ్యుమానిటీ, మానవ జాతి చేసిన పాపాలు 370 రకాలు చెప్తుంది. దానికి 289 రకాలైన పనిష్మెంట్స్, డిసీజెస్ దేవుడు అందులో ప్రిస్క్రైబ్ చేయించారు. ఈ అన్నిటి 370 రకాల పాపాల్లోన మోస్ట్ డిస్గస్టింగ్ దేవుడు సహించుకునే పాపం ఏంటంటే సిన్ ఆఫ్ సోడోమిటీ. ఆ పాపం కూడా సిటీ పేరు మీదే వచ్చింది. ఈరోజు ప్రపంచ పరిస్థితి ఏంటంటే ఈ పాపాన్ని పొగునోలే ఎక్కువ మంది అయిపోయారు. సినిమా యాక్టర్ దగ్గర నుంచి పొలిటీషియన్ల వరకు ప్రౌడ్. నేను అమ్మాయి చెప్తుంది, నా పలానా అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని. మొన్న కేరళలోన 2 అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే తల్లిదండ్రులు ఆశీర్వదిస్తున్నారు. దీనికంటే వికెట్నెస్ ఎక్కడ ఉండదు. ఇక్కడ హాలండ్ ప్రెసిడెంట్ ఆడు ఓపెన్గా చెప్తున్నాడు, నేను ఇంకొక అబ్బాయిని పెళ్లి చేసుకున్నానని. అందుకే బిల్లీ గ్రహాము కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట అంటారండి. అదేంటంటే, ఓ అమెరికా, ఇఫ్ ద గాడ్ ఈజ్ నాట్ పనిషింగ్ యూ,
హీ హ్యాస్ టు సే సారీ టు సోడమ్ అండ్ గొమొర్రా. నిన్ను కానీ శిక్షించకపోతే దేవుడు సోదోము గొమొర్రాకి క్షమాపణ చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు యూరోప్లో ఏమంటే సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోవాలి. రోడ్డు మీదే అన్నిని అంత భయంకరమైన వికెడ్నెస్ ఈ ప్రపంచం ఈరోజండి. లక్కీగా సుప్రీంకోర్టు ఆపేసింది. ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జి మగోళ్ళు పెళ్లి చేసుకోండి, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోమని ఇచ్చాడు. సుప్రీంకోర్టు దాన్ని ఆపింది. ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు పనికిలేకపోయినా ఇలాంటివి ఆపడానికి వాళ్ళే నెంబర్ 1. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ సిన్ ఆఫ్ సోడమిటీ వలన దేవుడు ఆ 2 మైటీ పట్టణాల మీద అగ్నిగంధకం భాస్వరాన్ని పంపించింది. ఈరోజు ఇజ్రాయెల్లోన మన ఇండియన్ కంపెనీ స్పిక్ చెన్నైది, వాళ్ళే 4000 సంవత్సరాల క్రితం పడిన ఆ భాస్వరాన్ని పైకి తీస్తున్నారు. ఇజ్రాయిట్స్ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అబ్రహాము యొక్క అచంచల విశ్వాసం మనం చూడాలంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు ఎవరైనా మైక్లో చదవండి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. ఆయన స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశానికి బయలుదేరి వెళ్ళాడట. మరియు ఎక్కడికి వెళ్ళానో అది ఎరుగక బయలు వెళ్ళాను. ఇది ఎలాంటి స్టేట్మెంట్ అంటే నవ్వుకుంటామండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడట అబ్రహాము. ఇది ఎవరైనా నమ్మగలమండి? అబ్రహాము ప్లాట్ఫామ్ మీద సంచొట్టుకొని బతకట్లేదు. ఎవడో పిల్లగానే సంచొట్టుకొని వెళ్ళిపోవడానికి. ఆయన రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద ఈస్ట్. మై గాడ్, లైఫ్ స్టాక్, సర్వెంట్స్ వేలు. అలాంటి ఆయన దేవుడి పిల్లగానే అడ్రస్ అడగలేదండి, ఎక్కడ ప్రభు అని. చూసుకోండి, ఆయన ఈ దేవుడి మీద ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారో. తాను ఎక్కడికి వెళ్ళవలెనో ఎరుగక బయలుదేరినట. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారులు గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశంలో పరవాసులై ఉన్నారటండి. చూసుకోండి, దేవుడు పట్టాభూమి ఇస్తే అబ్రహాం ఇల్లు కట్టుకోలేదండి, డబ్బులే కాదు. ఆ పట్టా భూమిలోన, వాగ్దాన భూమిలోన స్ట్రేంజర్స్ లాగా గుడారాల్లో నివసించారట. మన చెన్నైలోన పెద్ద యూనివర్సిటీ ఒకటి ఉందండి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అని. ఆ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఓనరు గవర్నమెంట్ పూర్వం ఒక ల్యాండ్లోన 100 ఎకరాల్లో మెడికల్ కాలేజ్ కట్టాడండి. చూడండి ఎంత గొప్ప దేశమో మన దేశం. మేరా భారత్ మహాన్ అంటే ఎవడైనా పెద్ద మనిషి మన డోర్లోంచి చూస్తే మన చట్టం కిటికీలోంచి పారిపోద్ది. మెడికల్ కాలేజ్ దానికి ఎవడిచ్చాడు? ప్లాన్లు గ్రాంట్ చేసినోడు. ఎలక్ట్రిసిటీ, వాటరు, ఇవన్నీ లైసెన్సులు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఇవన్నీ. మన ఇండియాలోన, ఈ లోకంలోన 7000 రకాల జబ్బులు ఉన్నాయండి. అందులో 4000 రకాల జబ్బులకి మందులు లేవు 21st సెంచరీలో. అయితే మన ఇండియాలోన అన్ని జబ్బులకి 7000 జబ్బులకి మందు ఉందండి. అదే లంచం. లంచం ఇస్తే ఏ రోగమైనా బాగైపోతుంది. ఇక్కడ అబ్రహాము అక్కడికి వచ్చింది, ఆయన గుడారాల్లో నివసించాడు తప్ప సొంత ఇల్లు కట్టుకోలేదండి. దానికి కారణం ఆ నెక్స్ట్ వర్స్ చెప్తుందండి. ఎందుకు అబ్రహాము అంత రిచ్ మ్యాన్ అయినా పక్క బిల్డింగ్లు ఎందుకు కట్టలేదని
ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. హల్లెలూయా. అబ్రహాం అటండి ఎదురు చూచేది ఏంటంటే ఆ పునాదులు గల పట్టణం కోసం. మనకి ప్రకటన గ్రంథంలో యోహాను రాస్తారు ఆ పునాదులు గల పట్టణం ఏటో. 21వ అధ్యాయంలోన ఎన్ని పునాదులు ఉంటాయి, ఎన్ని గేట్లు ఉంటాయి, ఎక్కడ ఏంటి అన్నది. దానికోసం అట అబ్రహాము దేవుడు దేనికి బిల్డరు, ఆర్కిటెక్ట్, రెండు ఆయనే. ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తే ఆయన ఇల్లు కట్టలేదండి. గుడారాల్లోన అబ్రహాము, సారా, హాగరు, ఇస్సాకు, రెబెకా, జాకబు, యషావు, లేయా వీళ్ళందరూ కూడా నివసించింది అక్కడే. అక్కడికి వెళ్తే ఒళ్ళు జలదరిస్తుందండి. ఈరోజు గ్రీక్ ఆర్థడాక్స్ చర్చ్ అక్కడ ఉంటుంది. ఆ సింధూరపు వృక్షం అంటే ఓక్ ట్రీ అది 65 years బ్యాక్ ఎండిపోయిందండి. ఆ ఎండిపోయిన మొద్దు ఇప్పటికీ అక్కడ ఉంటుంది. ఆ చెట్టు నుంచి ఒక పీస్ సంపాదించడానికి నేను 15 లక్షలు ఖర్చు పెట్టానండి. ఇప్పుడు కాదు, 1985 నుంచి 90 వరకును. ఆ రోజుల్లోన మా విశాఖపట్నంలోన పెందూరు దగ్గర ఎకరం 10,000 అండి. ఈరోజు ఒక ఎకరం 60 కోట్లు 70 కోట్లు. ఈ బిబ్లికల్ సోవనీర్స్ కోసం నేను ఖర్చు పెట్టిన డబ్బు రియల్ ఎస్టేట్లో పెడితే నా దగ్గర 4,000 కోట్లు ఉందండి ఈరోజు. అయితే ఇవి ప్రపంచంలో ఏ వెల్త్ కంటే, కోహ్నూరు కుజోన్ డైమండ్ల కంటే విలువైనవి అండి ఇవి. అబ్రహాం ఓక్ ట్రీ ఎక్కడైతే దేవుడు భోంచేశారో. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ అబ్రహాము యొక్క అచంచల విశ్వాసం, దేవుడు 48 వాగ్దానాలు ఇచ్చారండి అబ్రహాంకి, నాట్ 1 or 2. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 5 వచనాల్లోనే మనకి 7 వాగ్దానాలు కనబడతాయి. అబ్రహాము జీవితంలో 48 ప్రామిసెస్. యాక్చువల్గా మనం చూసినట్టయితే షాక్ అయిపోతాం. దేవుడు అబ్రహాంతో చెప్పింది ఏంటంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు అలాగే సముద్రపు ఇసుక రేణువుల్లా చేస్తానంటాడు. మనం కొద్ది నిమిషాలు ఏంటి దాన్ని చూస్తే మనకు 21st centuryలో షాక్ అయిపోతాం. 4000 సంవత్సరాలైనా దేవుడు అబ్రహాము రేసుని ఇంకా ఆశీర్వదిస్తున్నారు. ఇప్పుడు మనము చూసినట్టయితే సారా మరణించిన తరువాత అబ్రహాము కెతూరా అని ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటారు. ఆ కెతూరాకి 6 కొడుకులు కెతూరాకి. అలాగే హాగరు ఆ ఇస్మాయేలు పుట్టిన తర్వాత ఆ 16వ అధ్యాయం మనం చూసినట్టయితే ఆదికాండం, ఆ బెర్షెబా అరణ్యంలోన పారిపోద్ది కడుపులో ఉన్నప్పుడు. దేవదూత చెప్తారు, గో బ్యాక్ టు సారా, నీకు పుట్టబోయే వాడి పేరు ఇష్మాయేల్. మన పరిశుద్ధ గ్రంథంలో 2930 క్యారెక్టర్లు ఉన్నా 9 మంది పేర్లు పుట్టకముందు దేవుడు అనౌన్స్ చేశారు. అందులో ఇష్మాయేలు రెండవడు. ఇష్మాయేలు వీడు గాడి స్వభావం కలిగిన వాడు, వీడి గర్భంలోంచి 12 మంది రాజులు వస్తారన్నారు. ఈరోజు సౌదీ అరేబియా, అలాగే మొరాకో, టునీషియా, లిబియా, ఈ దేశాల యొక్క రాజులందరూ కూడా ఈ 10 మంది రాజులు, కింగులు, వీళ్ళందరూ డైరెక్ట్గా ఇష్మాయేలు సంతానం అండి. మిగతా 12 మంది అరబ్ రాజ్యాలు, 12 మంది
హాగర్కి సంతానం డైరెక్ట్ ఇష్మాయిల్. మిగతా 10 మంది 22 అరబ్ రాజ్యాలు. కెతూరాకు పుట్టిన 6 కొడుకులు. అదే ఒమాను, యెమెను, కువైటు, బహ్రెయిను, ఈ దేశాలన్నీ కూడా యుఏఈ, ఇవన్నీ కూడా కెతూరా సంతానం అండి. 22 అరబ్ రాజ్యాలు డైరెక్ట్గా అబ్రహాం సంతానం. హాగర్కి కెతూరాకి పుట్టినోళ్ళు. వీళ్ళు 2/3 ఆఫ్ ద వరల్డ్స్ ఆయిల్ వెల్త్ని కంట్రోల్ చేస్తున్నారు. 2/3 ఆఫ్ ద వరల్డ్. మన నెహ్రూ ఎప్పుడో ఒక మాట అనేవారండి, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ రన్స్ ఆన్ రైచియస్నెస్, అయితే కింగ్డమ్ ఆఫ్ ఎర్త్ రన్స్ ఆన్ అరబ్స్ పెట్రోల్. ఇప్పుడు మనము చూసినట్టయితే యాకోబు యోసేపు నమ్మేసిన తర్వాత ఐగుప్తుకి వెళ్తారు. వీళ్ళు 70 మంది. అక్కడ యాకోబుకి కళ్ళు కనబడ ముసలైపోతాడు. యోసేపు అనేసేతుని చేసుకొని పొతెఫార్ కూతుర్ని, మనస్సే ఎఫ్రాయిము 2 పిల్లలు. అయితే యోసేపు నెక్స్ట్ ద ఫారో అయినా తండ్రి యొక్క ఆశీర్వాదాలు కావాలని పెద్దోడిని మనస్సేని కుడి పక్కన, ఎఫ్రాయిముని ఎడం పక్కన పెట్టి, నాన్న వీళ్ళిద్దరిని ఆశీర్వదించంటాడు. అప్పుడు యాకోబు చేతులు మార్చి ఆశీర్వదించినప్పుడు జోసెఫ్ ప్రొటెస్ట్ చేస్తాడు, అబ్జెక్షన్ చెప్తాడు. డాడీ, పెద్దోడు రైట్ సైడ్, నీ కుడి చేయి పెద్దోడి మీద పెట్టు, చిన్నోడు ఎడం పక్క, ఆ చిన్నోడి మీద నీ ఎడం చేయి పెట్టు, పెద్దోడి మీద కుడి చేయి పెట్టు అనగానే యాకోబు అంటాడు, నాకు తెలుసురా అని చెప్పి చేతులు మార్చి చిన్నోడి మీద కుడి చేయి, పెద్దోడి మీద ఎడం చేయి వేసి ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఆ ఎఫ్రాయిం రేసే వెస్టర్న్ యూరోపు, నార్త్ అమెరికా మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేసేది వాళ్ళే. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం చూసినట్టయితే 193 యునైటెడ్ నేషన్స్ మెంబర్ కంట్రీస్ అండి. అందులోన మన హిందూ దేశం అంటే ఇండియా హిందూ దేశం కాదండి, కాన్స్టిట్యూషనలీ సెక్యులర్ కంట్రీ. ఒక్క నేపాలే హిందూ దేశం. అయితే ఈ నేపాలీసు 10 సంవత్సరాల క్రితం ఓపెన్గా చెప్తారు, వీఆర్ నాట్ ఎ హిందూ కంట్రీ, వీఆర్ కమ్యూనిస్ట్ కంట్రీ, చైనాతో హ్యాండ్ ఇన్ గ్లౌజ్. అది హిందూ దేశం అనేది లేదండి. అందుకే మన బీజేపీ వాళ్ళు, మోడీ వాళ్ళను భారతదేశాన్ని హిందూ కంట్రీగా చేద్దామని పట్టుపడడానికి, ఇవన్నీ చేయడానికి కారణం ఒకటి, భారతదేశం అనుకుందాం. ఇస్లామిక్ దేశాలు 57, 22 అరబ్ దేశాలు, 35 నాన్ ఇస్లామిక్ ముస్లిం దేశాలు అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, మలేషియా, ఇండోనేషియా, బంగ్లాదేశు, ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలు. అయితే వీళ్ళు అరబ్బులు కారండి. విశ్వాసం వల్ల వాడు అరబ్ ప్రాఫెట్ మహమ్మద్ స్థాపించిన మతాన్ని అంగీకరించారు కాబట్టి వీళ్ళందరూ ముస్లింలు. వీడు మూల పురుషుడు, విశ్వాసానికి మా కర్త అబ్రహామే అంటారు. ఈరోజు సంవత్సరానికి 40 లక్షల మంది ముస్లింలు హజ్ టైంలోన 57 దేశాల నుంచి మక్కా వెళ్ళి ఆ నల్లరాయిని ముద్దెట్టుకుంటానంటే ఏటని అడగండి. అబ్రహాము వచ్చి ఇస్సాకుతో అక్కడ కట్టాడు అని నమ్ముతారు. అదే. సో వీళ్ళు అబ్రహాము మాకు తండ్రి అంటారు. జూదులు 1,40,00,000 మంది ప్రపంచమంతా. మనం క్రిస్టియన్స్ని
270 కోట్ల మందిని మనం 123 దేశాలు, అంటే యునైటెడ్ నేషన్స్ 193 దేశాల్లోన 180 దేశాలు అబ్రహాము నమ్మి ఆ విశ్వాసంలో ఉన్నవారే బైబిల్ దేశాలు. చూసుకోండి, 193లోన మనం 180, అంటే ఈ 7 బుద్ధిస్ట్ కంట్రీసు, 3 మార్కిస్ట్ దేశాలు ఇవన్నీ తప్పితే మిగతా ప్రపంచం అంతా అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానం ఈ ప్రపంచం యొక్క 2/3 ఆఫ్ ద వెల్త్ని కంట్రోల్ చేస్తుంది. ప్రపంచానికి సూపర్ పవర్ దేశాలు అబ్రహాం సంతానం. క్రిస్టియన్స్ మనకి విశ్వాసులకు తండ్రి అబ్రహామే. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లోన 193 దేశాల్లో వీటో పవర్ ఉన్న దేశాలు 5 దేశాలు: అమెరికా, రష్యా, బ్రిటను, ఫ్రాన్సు, చైనా. చైనాను పక్కన పెడితే 4 క్రైస్తవ దేశాలు అబ్రహాము యొక్క సంతానం. ఈ ప్రపంచానికి బిలియనర్స్ 3200 బిలియనర్స్ ఉన్నారు. అందులో ఇండియాలో 142 మంది. కరోనా ముందు 102 ఉండేవారు. కరోనా 2 సంవత్సరాల్లోన మన గౌరవ ప్రధానమంత్రి గారు గుజరాత్లోన 40 మందిని బిలియనర్స్ చేశారు. చూసుకోండి ఎంత గొప్ప అయినా. అదే టైంలో ఇండియాలోన 80 కోట్ల మంది రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు, పూరైపోయారు. 40 మంది గుజరాతీలు. అదానీ వెల్త్ కరోనా ముందు 17,000 కోట్లు, కరోనా అయిపోయిన తర్వాత 11 లక్షల కోట్లు. అందుకే మన ఇండియాలో ఫిల్తీ రిచ్, డెస్పరేట్ పూర్. మనకి 142 మంది బిలియనర్లు. ప్రపంచంలో ఉన్న 3,200 మంది బిలియనర్లోన 830 మంది 2,830 మంది క్రైస్తవ బిలియనరీస్ అండి. బైబుల్ని నమ్మిన అబ్రహాము సంతానం. చూసుకోండి, 2830 బిలియనర్స్, 930 నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ప్రపంచానికి. అందులోన మనకి 145 కోట్ల జనాభా. మనకొచ్చి నోబెల్ ప్రైజులు 9 అండి. ముస్లింలు 190 కోట్ల మంది, 57 దేశాలు ముస్లింలు, 22 అరబ్ దేశాలు, 35 నాన్ అరబ్ ఇస్లామిక్ కంట్రీస్. వీళ్ళకి వచ్చిన నోబెల్ ప్రైజులు 7. అవి సైన్సు టెక్నాలజీ కాదు. యాసర్ అరఫాత్ సెకండ్ ఇచ్చినందుకు, బుట్రోస్ గాలి నవలు రాసినందుకు, ఇలాంటివి. జూదులు 1,40,00,000 మంది. వాళ్ళకొచ్చిన నోబెల్ ప్రైజులు ఎన్ని తెలుసండి? 187. చూసుకోండి, 187 నోబెల్ ప్రైజెస్ జస్ట్ ఫర్ 1,40,00,000 పీపుల్. ఈ ప్రపంచానికి రిచెస్ట్ పీపుల్ జూదులండి, క్రిస్టియన్స్. రెండోను, ఇప్పుడు రాక్ఫెల్లర్ ఫ్యామిలీస్ కానీ, రూట్ చైల్డ్ ఫ్యామిలీ బ్యాంకింగ్ సిస్టమ్ కనిపెట్టిన దాలే వాళ్ళు వెళ్తా ట్రిలియన్స్ అండి, బిలియన్స్ కాదు. అంబానీకి 115 బిలియన్లు, అదానీకి 107 బిలియన్లు, ఎలన్ మాస్క్కి 350 బిలియన్లు. అయితే ఈ రూట్ చైల్డ్ ఫ్యామిలీకి 4 ట్రిలియన్లు. చూసుకోండి, 1 ట్రిలియన్ అంటే 1 తర్వాత 12 సున్నాలు పెట్టాలి. దాన్ని ఇండియన్ రూపీస్లో కావలిస్తే 89 తర్వాత 12 సున్నాలు పెట్టాలి. 1 ట్రిలియన్ ఎవరైనా లెక్క పెట్టడానికి కూర్చుంటే
1 ట్రిలియన్ లెక్క పెట్టడానికి 35,000 సంవత్సరాలు పడుతుంది. మనం బతికేది 60 సంవత్సరాలు బకెట్ అనేస్తాం. వరల్డ్స్ రిచెస్ట్ మన క్రైస్తవులు చూదులండి. ఇక్కడ ప్రేమైన సహోదరి సహోదరులారా, పిండి దగ్గర నుంచి సెటిలైట్ వరకు కనిపెట్టినంత మనమే. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఎవరైనా క్రైస్తవుడిది కనిపెట్టింది, నేను సనాతన ధర్మం వాడిని, క్రైస్తవుడు కనిపెట్టింది నేను అసలు వాడను అన్నాడు అనుకో, అతని పరిస్థితి ఏంటి తెలుసా? గోసు కట్టుకొని ఎద్దుల బండి మీద హరికెన్నాన్ని పెట్టుకొని ఒక పాకేసుకొని ఉండాలనుకోన. ఎందుకంటే ఆడు వేసుకున్న అండర్వేర్ కూడా మనం కనిపెట్టిందే. ఈ ప్రపంచంలో పిన్ని దగ్గర నుంచి సెటిలైట్ల వరకు కనిపెట్టినవన్నీ మనమే. ట్రైన్ అవ్వు, ప్లేన్ అవ్వు, బస్ అవ్వు, స్కూటర్ అవ్వు, ఐఫోన్ అవ్వు, ఐప్యాడ్ అవ్వు, నీ కళ్ళతో చూసింది ఏదైనా కనిపెట్టిందంతా మనమే. ప్రేమైన సహోదరి సహోదరులారా, 2017లోన వరల్డ్ బ్యాంక్ ఒక సర్వేని రిలీజ్ చేసింది. ఆ సర్వే ఏంటంటే, ఈ ప్రపంచంలోన 47 మతాలు ఉన్నాయి. అందులో 1 కోటి కంటే ఎక్కువ మంది అనుచరులు ఉన్న మతాలు 9 ఉన్నాయి. అందులో 8 మన భారతదేశంలో ఉన్నాయి. ఏ మతం ఈ ప్రపంచంలో ఎంత వెల్త్ కంట్రోల్ చేస్తుంది అన్నది ఆ రిపోర్టు. 25 years రిపోర్ట్. అది రిపోర్ట్ చేసినప్పుడు 2017 నవంబర్లోన ప్రపంచంలో న్యూస్ పేపర్లు, టెలివిజన్లు ఫ్రంట్ పేజ్ మన భారతదేశంలో డైలీ పేపర్లు 26,000 ఉన్నాయి. పీరియాడికల్స్ వీక్లు కలుపుకుంటే 1,00,000 ఉన్నాయి. టీవీ ఛానళ్ళు 850 ఛానళ్ళు ఉన్నాయి మనకి. ఆ రోజు అవన్నీ కూడా ఫ్రంట్ పేజ్. వరల్డ్ బ్యాంక్ యొక్క 25 years ఆఫ్ రీసెర్చ్. ఏ మతస్థులు ఈ లోకంలో ఎంత వెల్త్ను కంట్రోల్ చేస్తున్నారు? మన హిందువులు భారతదేశంలోన ఈ 145 కోట్లలోన 101,30,00,000 మంది హిందువులండి. మనోళ్ళు కంట్రోల్ చేస్తుంది 3.6% హ్యూమన్ వెల్త్. దానికి ప్రాబ్లం ఏంటంటే, ఇండియా వెల్త్ అంతా 500 ఫ్యామిలీలు కంట్రోల్ చేస్తాయి. ఇండియాలోన ఫిల్తీ రిచ్, డెస్పరేట్ పూర్, సచ్చి బతకలేని వాళ్ళు 40 కోట్ల మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. అంటే ఏసీ కొంటాం, ఆ ఏసీని 24 hours ఆన్ చేయలేవు, ఎందుకంటే కరెంటు బిల్లుకి నీ ఇల్లు అమ్మిసి కట్టాలి. కారు కొంటావు, ప్రతిసారి ఆ కారును వాడలేవు, పెళ్ళికో యానాలకో భోజనాలకో తీయాలి. ప్రతిరోజు వాడితే పెట్రోల్ మెయింటెనెన్స్ చేయలేదు. ఇలాంటి కుటుంబాలు 40 కోట్లు ఉన్నాయి. అయితే వీరు మన ఇండియాలోన 101,30,00,000 మంది హిందువులు కంట్రోల్ చేసేది 3.6%. నెక్స్ట్ ముస్లింలు 22 అరబ్ రాజ్యాలు, 35 ఇస్లామిక్ రాజ్యాలు, 57 దేశాలు, 190 కోట్ల మంది. వీరు కంట్రోల్ చేసే వెల్త్ 6.4%. వీళ్ళు. నెక్స్ట్ బుద్ధిస్టులు 35 కోట్ల మంది, 7 దేశాలు, ఇంక్లూడింగ్ చైనా, జపాన్, కొరియా. ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళు కంట్రోల్ చేసేది 4.7%. క్రైస్తవులు మనం 123 దేశాలు, 270 కోట్ల మంది. మనం కంట్రోల్ చేసేది 57% 3% అండి. చూసుకోండి,
నక్కకి నాగలోకం. ఇప్పుడు మన ఇండియాలోన హిందూ అయినా, ముస్లిం అయినా, బుద్ధిస్ట్ అయినా, జోరాస్ట్ర అయినా, సర్దార్జీ సిక్ అయినా, పార్సీ అయినా, ఎవరైనా వాళ్ళ పిల్లల్ని ఎక్కడ పంపించాలనుకుంటారు చదివి సెటిల్ అయిపోవడానికి? ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు, నేపాల్ పంపుతారా? అమెరికా, బ్రిటను, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, క్రైస్తవ దేశానికే. ఈరోజు అనకూడదు కానీ 3.5 కోట్ల మంది హిందువులు. ఇక్కడ సరస్వతి, అక్కడ సారా, ఇక్కడ జగన్నాథం, అక్కడ జాను. వీళ్ళు 15 దేశాల 45 మంది మినిస్టర్ల కింద ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ ఇలాగా అయింది క్రిస్టియన్ కంట్రీస్లోనే. ఎందుకు తెలుసా? మన డిఎన్ఏ ప్రేమ. అది శత్రువు అనే అడిగి పిలిచి భోజనం పెడతాం. ఇండియాలోన ఎక్కడైనా ఏ స్టేట్ అసెంబ్లీ కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, పంచాయతీల్లో కానీ, కార్పొరేషన్లో కానీ ఎక్కడైనా ఒక అమెరికనో, బ్రిటిషో, స్విట్జర్లాండ్ నుంచో ఒక క్రిస్టియన్ ఎవరైనా పంచాయతీ బోర్డు మెంబర్ కింద ఉన్నాడా చూపించగలరు? ఎవరైనా? 10 కోట్లు ఛాలెంజ్. ఎవడు ఉండడు, రానియరు. మొన్న ట్రైబల్ ఏరియాలోన, ఛత్తీస్గఢ్లోన స్పెయిన్ నుంచి ఒక క్యాథలిక్ నన్నం ఆవిడ వచ్చినప్పుడు ఆ ప్రజలకు గుడ్డలు లేవు, చదువు లేదు, రోగాలతో చచ్చిపోతుండేవారు, మలేరియాతో. ఆవిడ 50 సంవత్సరాలు సేవ చేసి వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ చేసి హాస్పిటళ్ళు, స్కూళ్ళు, కాలేజీలు కట్టి వాళ్ళ లైఫ్ సూపర్గా చేస్తే మన అమిత్ షా గారు సింగిల్ నైట్లో డిపోర్ట్ చేస్తారు. ఒకే ఒక రోజు, నాట్ ఈవెన్ 1 వీక్ ఉండి సర్దుకోమని. సో అయితే మన ప్రభువు యొక్క డిఎన్ఏ మనలో ఉంటుంది. శత్రువులను కూడా ఇంటికి తెచ్చి భోజనం పెడతాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రపంచంలోన 2/3 ఆఫ్ ద వెల్త్ని కంట్రోల్, ప్రపంచంలో స్టాక్ మార్కెట్లన్నీ కంట్రోల్ చేసేది ఇజ్రాయెల్ జనాంగం, జ్యూస్, అబ్రహాం సంతానం. ప్రపంచంలో గోల్డ్, డైమండ్ మైన్స్ కంట్రోల్ చేసేది ఇలే. కోకో కోలా దగ్గర నుంచి స్విస్, రాడ్వా, ఇవి రాలక్స్, ఇవన్నీ వాచ్లు గీచ్లు అన్నీ ఇలే. హాలీవుడ్ మొత్తం అంతా కంట్రోల్ చేసేది జూదులే. ప్రపంచంలో బోయింగ్ ప్లేన్ల దగ్గర నుంచి చెస్, మ్యారథాన్, బ్యాంకుల వరకు కంట్రోల్ చేసేది ఇలే. అబ్రహాము యొక్క సంతానం ప్రపంచానికి బెస్ట్ పైలట్స్, ప్రపంచానికి టాప్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్, ప్రపంచానికి టాప్ కమాండోస్, ఇజ్రాయలీ కమాండోస్. ఇలాగా అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు 48,000 సంవత్సరాలైనా 21st సెంచరీలో మనకు కనబడతానే. ఒకటే సింపుల్. ఇప్పుడు ఈ ఆశీర్వాదాలు దేవుడు అబ్రహాముకిచ్చిన 48 వాగ్దానాలు మన మీదకి తేడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం సిలువలో శాపమైపోయి ఆ ఆశీర్వాదాలు మన మీదకి తెస్తున్నారని. ఎవరైనా గలతీయులు 3వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. ఆత్మను గురించిన వాగ్దానము, ఆత్మను గురించిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము, అబ్రహాము పొందిన 48 ఆశీర్వాదాలు క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలో ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ప్రియమైన సహోదరులారా, అబ్రహాము పొందిన ఆశీర్వచనాలు ఆ 48 మన మీదకి తేడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు శాపమైపోయారు. ఆ ఆశీర్వచనాలన్నీ మన మీదకి రావడానికి, ఆ కర్సెస్ మన్నించిపోవడానికి
మీకు తెలుస్తుంది కానీ ఇది పెద్ద సబ్జెక్ట్, ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. మన కుటుంబాల్లో కొంతమందికి జనరేషనల్ కర్సెస్ ఉంటాయండి. అంటే మనకు తెలియదు, మన తాతలు ముత్తాతలు ఎలాంటి దుర్మార్గం పనులు చేసి, ఎవరిని మర్డర్ చేసి, ఎవరిని దోచేసుకొని, ఎవరిని మోసాలు చేశారో మనకు తెలియదు. అయితే ఆ కుటుంబాల్లోన ఫ్యామిలీ కర్సెస్ ఉంటాయి. ఆ కుటుంబ యజమాని యంగ్ ఏజ్లోనే హార్ట్ అటాక్తో చచ్చిపోవడం, యాక్సిడెంట్లో చచ్చిపోవడం, ఆ కుటుంబంలోని వ్యక్తులకి కొన్ని డిసీజెస్ జనరేషనల్గా రావడం. ఇప్పుడు ఈ డయాబెటీస్ అనేది, కొన్ని క్యాన్సర్లు, హార్ట్ అటాక్లు, ఇవన్నీ జనరేషనల్ కర్సెస్ అండి. మనం చేసిన తప్పు కాదు. అయితే ఈ జనరేషనల్ కర్సెస్ ఆ కుటుంబంలో ఉండడం వల్ల వివాహాలు అవ్వు, ఎంత సంపాదించినా అప్పులు అప్పులు అప్పులు, ఆ కుటుంబాలు పోలీస్ కేసులు, కోర్టు కేసులు, కుటుంబంలో శాంతి ఉండదు ఇలాంటి జనరేషనల్ కర్సెస్ వలన. అందుకే విలాప వాక్యాలు 5వ అధ్యాయం 7వ వచనం ఏమంటదంటే, మా పితరులు పాపము చేసి గతించితిరి, వారి దోష శిక్ష మేము అనుభవించుచున్నామంటది. అది 100% ట్రూ అండి. ఈరోజు మన సంఘంలో ప్రతి ఒక్కరూ లాస్ట్లో ప్రార్థన చేసినప్పుడు మన కుటుంబాల్లో ఎలాంటి జనరేషనల్ కర్సెస్ ఉన్నాయో అవి రిమెంబర్ చేసి, దాన్ని ప్రభువా నా జనరేషనల్ కర్సెస్ తీసివేయడానికే అబ్రహాము యొక్క 48 వాగ్దానాలు మా మీద తేడానికి నీవు సిలువలో శాపమైపోయావు. ఈ రోజు నుంచి నా కుటుంబానికి ఏ విధమైన శాపం ఉండదు. నీ సిలువ రక్తం చేత నన్ను కడుగు ప్రభువా, నా కుటుంబాన్ని కడుగు ప్రభువా. అందుకే మీరు ఎప్పుడునండి ఇంట్లోన మీ జీవితంలో కూడా తెల్లవారి నోరు విప్పగానే రే కాఫీ పేపర్ ఇయే కాదు, హల్లెలూయా, బ్లడ్ ఆఫ్ జీసస్, పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఈ మాటలు చెప్తే సాతాను మీద పెట్రోల్ వేసి అగ్గిపెట్టినట్టు. సో అలాగే మీరు పడుకున్నప్పుడు మీ మంచానికి 4 పక్కల బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్, బ్లడ్ ఆఫ్ జీసస్ అని మార్క్ వేయండి, సిలువ గుర్తు. సాతాన్లు పరిగెడతాయి, దగ్గర రావు. అలాగే ఇంటికి కూడా ప్రార్థించిన ఆయిల్తోటి ప్రార్థన చేయండి, బ్లడ్ ఆఫ్ జీసస్ అని. సంహారపు దూత పాస్ ఓవర్ టైంలో గొర్రెపిల్ల రక్తం ఆ డోర్ పోస్టుల మీద, లెంటల మీద చూడగానే పాస్ అయిపోద్ది. అలాగా ఏ ఈవులు నీ గుడారాన్ని సమీపించదని 91వ కీర్తన మనకు చెప్తుంది. సో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్టయితే మన అబ్రహాము పొందిన 48 ఆశీర్వచనాలు మన మీద తేడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు శాపమైపోయారండి మనకి. అందుకే ఏ శాపము మనకి తగలదు. మన పరిశుద్ధ గ్రంథంలోన 1260 దేవుని వాగ్దానాలు ఉంటాయి. క్రిస్టియన్ లైఫ్, థ్రిల్లింగ్ లైఫ్, నో బడీ కెన్ డిఫీట్ యూ. మేము మౌంట్ నేబో ఎక్కడైతే మోషే చనిపోయారో దేవుడు వాగ్దాన భూమి చూపిస్తారు. అక్కడి నుంచి మోషేకి మండుచున్న పొద్దు దగ్గర వీసా ఇచ్చి మొరీబా జలాల దగ్గర దేవుడు క్యాన్సిల్ చేస్తారు, యూ కెనాట్ ఎంటర్ అని. సో ఆయన నేబో పర్వతం మీద చనిపోయినప్పుడు కిందన ఆ మోయాబ్ మైదానంలో ఇజ్రాయెల్ జనాంగాలు 30 దినాలు సంతాప దినాలు తెలుపుతాయి. జూదుల్లో ఒక ఆచారం ఉంటుందండి, ఏ వ్యక్తి అయినా చనిపోయినప్పుడు 30 దినాలు డే అండ్ నైట్ దే వీప్ ఫర్ దట్ పర్సన్. ఆ 30 దినాల తర్వాత దే డూ నో మోర్ వీపింగ్, దే ప్రే ఫర్ హిమ్. కారణం ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ సారోను కానీ పట్టిందంటే
నీ జీవితాంతం ఆ సారోలోనే ఉంటావు, పైకి రాలే. అందుకే 30 days అక్కడే దేవుడు ఆ 30 దినాలు అయిన తర్వాత యెహోషువ గ్రంథంలోన 1వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు మాట్లాడింది అక్కడే. అది మేము ప్రతి నెల పాస్ అవుతాం. ఎరికోకి వెళ్ళడానికి ముందు ఒళ్ళు జలదరుస్తుంది దేవుడిచ్చిన వాగ్దానం. ఆయన ఏమంటాడంటే, నీవు అడుగు పెట్టు ప్రతి స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకు తోడే ఉంటాను. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని ఆ 5వ వచనం ఏమంటుందంటే, నీవు బ్రతుకు దినములన్నింటిలోన ఏ మనుషుడు నీ ఎదుట నిలువజాలడు. యాక్చువల్గా ఇది పెద్ద సబ్జెక్ట్ అండి. మోషే తోడే ఉండడం అంటే, అమెరికా సూపర్ పవర్ 100 సంవత్సరాలు, ఈజిప్ట్ సూపర్ పవర్ 3000 years, 30 డైనాసిటీ. అందులో 19వ డైనాసిటీకి మోసెస్ స్టూడ్ అగైన్స్ట్ అన్ ఎంపైర్, నాట్ ఆర్డినరీ ఎంపైర్, మైటీ ఎంపైర్. మోసే తన జీవితంలోన 42 అద్భుతాలు చేస్తారు. తన కర్రతోటి 15 అద్భుతాలు చేస్తారు. మోసెస్ ఈజ్ ద ఓన్లీ మ్యాన్ హ్యూమన్ హిస్టరీలో హూ స్టూడ్ అగైన్స్ట్ అన్ ఎంపైర్. అలాంటి మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అనే ఆ 9వ వచనం లాస్ట్ సూపర్. హ్యావ్ నాట్ ఐ కమాండెడ్ యూ, బీ స్ట్రాంగ్, విగరస్ అండ్ వెరీ కరేజియస్, బీ నాట్ అఫ్రైడ్, నైదర్ బీ డిస్మైడ్, ద లార్డ్ యువర్ గాడ్ ఈజ్ విత్ యూ వేర్ ఎవర్ యు గో. నీవు జడియకము, దిగులు పడకము, నీవు నడుచు మార్గం అంతట్లో కూడా నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఆ 1260 వాగ్దానాల్ని మనం ఎన్కాష్ చేయడం నేర్చుకుంటే క్రిస్టియన్ లైఫ్, థ్రిల్లింగ్ లైఫ్. మన నెల్లూరులోనే 1950లోన ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక పాత చెప్పుల్ని రిపేర్ చేసుకునే మాతికి ఆయన ఒక ప్లాట్ఫామ్ మీద చెప్పులు కుట్టుకునేవాడు. సడన్గా పాపం హార్ట్ అటాక్ తోటి చనిపోతాడు. భార్యకి 20 సంవత్సరాలే, 8 నెలల చిన్న మగపిల్లడు ఉన్నాడు. ఎప్పుడైతే భర్త చచ్చిపోయాడో వాళ్ళందరూ కూడా బంధువులు, ఈ అమ్మాయి యొక్క ఫ్యామిలీ, నువ్వు యంగ్, ఇలా ఉండకూడదు, ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో అని చెప్తే ఆవిడ అంటది, నో, నేను పెళ్లి చేసుకొని నా కొడుకుని చదివించుకుంటాను. ఆ రోజుల్లోన పొలాల్లోన పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పనిచేస్తే 20 రూపాయలు. ఆ టైంలోన ఆవిడ కూలి పని చేసి పొలాలల్లా కొడుకుని వైజాగ్ మెడికల్ కాలేజీలోన MBBS చదివించిందండి. వాడు US సెమినరీ ఎగ్జామ్ రాసి అమెరికా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ MD చేసి అమెరికాలో ఒక MD చదివిన అమ్మాయిని, వెరీ రిచ్ ఫ్యామిలీ, పెళ్లి చేసుకొని ఫిలడెల్ఫియాలో టాప్ క్లాస్ హాస్పిటల్ కట్టాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయేవి. ఇక్కడ తల్లి ఆడు రాలేదు తిరిగి. అదే ప్లాట్ఫామ్ దగ్గర కింద గుడిసెలోన కుక్కు మంచంలో పడుకొని ఉంది. జ్వరం, తినడానికి ఏమి లేదు. ఈ హెల్త్ వర్కర్లు, ANM నర్సెస్ ఆ రోజుల్లో ఇంటింటికి వచ్చి మలేరియా జ్వరం కోసం గోడ మీద రాసి మార్క్ చేసి వేసేవారు. నా చిన్నప్పుడు నేను చూసేవాడు. వీళ్ళు అందులో ఒక అమ్మాయి, మేరీ అని క్రిస్టియన్ అమ్మాయి, ఆ గుడిసెలో దూరి లోనకు వచ్చింది. ఈ ముసలిది జ్వరంతో పడుకొని ఉంది. లేపింది, ఏమమ్మా పడుకున్నామంటే, 3 రోజులు బట్టి జ్వరం అమ్మా, నాకేం తినడానికి లేదు, ఎవరు లేరు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడానా అనగానే వెంటనే
ఈవిడ వెళ్ళి ఆ పక్కన ఉన్న ఒక టీ షాప్ ఉంటే టీ బన్ను బిస్కెట్లు పట్టుకొని వచ్చి తినిపించిందండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు కానీ ఎప్పుడైనా మన క్రిస్టియను ఆడు దుర్మార్గుడు అవ్వచ్చు, చర్చికి రాడు, ఏది రాదు, ఆడిలోన ఎంత దుర్మార్గుడైనా మన డిఎన్ఏ ఆ లవ్ ఉంటుందండి, ప్రేమ ఉంటుంది, ఇతరులకి సాయం చేద్దామని. దొంగోడైనా వెంటనే అమ్మాయి తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి తీసుకొచ్చి ఇచ్చిందండి. తిన్న తర్వాత ట్యాబ్లెట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ముసలమ్మ కూర్చుంది. అప్పుడు మాట్లాడడం మొదలెట్టింది. అమ్మా, నేను ఎన్నో సంవత్సరాల బట్టి వస్తున్నాను నీ దగ్గరికి. నువ్వెప్పుడు కూడా నా కొడుకు అమెరికాలో పెద్ద డాక్టరు, నా కోడలు పెద్ద డాక్టరు, 3 పిల్లలు, పెద్ద హాస్పిటల్ ఉంది అని ఫోటోలు అయ్యి చూపించేదానికి. మరి నీ కొడుకు ఎదవా ఆడు నీకు డబ్బులు పంపడాలని అడిగింది. అనగానే ముసలి అమ్మమ్మ, నా కొడుకు నాలుగనకమ్మా, నా కొడుకు చాలా మంచోడు, అలాగనొద్దామా. మరి మంచోడైతే నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్నావు, పోనాడు ఉత్తరమైనా రాస్తాడా, నువ్వు బతుకున్నావని తెలుసా అని అడిగింది. లేదమ్మా, నా కొడుకు ప్రతీ నెల ఉత్తరం రాస్తాడు, ఉత్తరంతో పాటు రంగు ఫోటోలు పంపుతాడమ్మా, సీనరీలు, పెయింటింగ్లు, వాటర్ ఫాల్స్, డైనోసార్లు, గ్యాలాక్సీలు, ఫోటోలు. ఈవిడికి డౌట్ వచ్చి అవి నీ దగ్గర ఉన్నాయా అని అడిగింది. ఉన్నాయమ్మా అని ఈ ముసలిది మంచం దిగి ఆ కుక్కు మంచం కింద ఒక ట్రంక్ బాక్స్ ఉంటే ఓపెన్ చేసిందండి. అందులో కొన్ని 100 ఉత్తరాలు ఉన్నాయండి. ఆ ఉత్తరాన్ని ఒకటి తీసేసరికి ఈవిడికి మర్చిపోద్ది. మన ఇండియాలోన బ్యాంక్ చెక్లు ఎలాగుంటాయంటే ప్లెయిన్గా ఉంటాయి, దాని మీద సేంద్రీలు డిజైన్లు ఏముండవు. కానీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్లోన చెక్కుల మీద నయాగరా ఫాల్స్, గ్యాలాక్సీలు, డైనోసార్లు ఇలాంటివి పిక్చర్స్ ఉంటాయండి చెక్కుల మీద. అవి చూసి ముసలిదేమనుకుందంటే నా కొడుకు రకరకాల సీనరీలు పంపుతాడని లక్షల రూపాయలు ఆ కుక్కు మంచం కింద పెట్టుకొని ఆకలితో చచ్చిపోతుందండి. ఈ ముసలిదాని కోసం మనం ఏమంటాం, ఇట్లా పిచ్చిది, దీనికి తెలియకపోతే ఎవరైనా అడగాలి కదా, ఇంత ఫూలిష్ తేటి అనుకుంటాం. ఇప్పుడు సపోజు మీరే నాకు 100 కోట్లకు చెక్ ఇచ్చి నేను ఇంటికి వెళ్ళి నా లాకర్ ఇప్పి ఆ 100 కోట్ల చెక్కు లాకర్లో పెట్టి ప్రతిరోజు నా దగ్గర 100 కోట్లు ఉందని గెంటేస్తుంటే నా బతుకు మారుతుందా? అది ఎప్పుడు మారుతుంది? దాన్ని తీసి అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులోన డబ్బు విత్డ్రా చేసి ఎంజాయ్ చేస్తేనే. ఆ రోజుల్లోన కొడుకు తల్లికి ప్రతీ నెల 25,000 ఇండియన్ రూపీస్ వచ్చినట్టు పంపుతున్నాడు డాలర్లు. ఆ రోజుల్లోన ఐఏఎస్ ఆఫీసర్ జీతం అని తెలుసండి, 1,500. హెడ్ మాస్టర్కి జీతం అని తెలుసండి, 500. అలాంటి రోజుల్లోన 25,000 పంపుతున్నాడంటే ముసలిది బ్రేక్ఫాస్ట్ ఒక 5 స్టార్ హోటలు, లంచ్ ఒక 5 స్టార్ హోటలు, డిన్నర్ ఒక 5 స్టార్ హోటలు, పెద్ద బంగ్లా కట్టుకొని బెంచ్ కారు పెట్టుకొని డ్రైవర్లు, సర్వెంట్లతో ఎంజాయ్ చేయాలి. అవన్నీ చేయకుండా కుక్కు మంచంలోన ఆకలితో చచ్చిపోతుంది. ఈ ముస్లింలు ఫూలిష్ కాదండి, మనమే ఇండియన్ క్రిస్టియన్స్. నేను ఒకటి చెప్తాను, ఇండియాలో మనం పూజిస్తున్న యేసు ప్రభువు, అమెరికాలో పూజిస్తున్న యేసు ప్రభువు ఒకలా డిఫరెన్స్ ఉందా? ఒకలా. మరి ఆయనకి పక్షపాతమా? అమెరికన్స్ని అంత బాగా ఆశీర్వదించి వాళ్ళ పెర్ క్యాపిటల్ ఇన్కము $90,000, మనది $2,500. మనల్ని ఆశీర్వదించుకోవడానికి కారణం ఆయన పక్షపాతమా? కాదు. ప్రాబ్లం ఎక్కడంటే ఈ దేవుని వాగ్దానాలు ఎన్కాష్ చేసుకోవడం మనకు రాదు.
మనమేమనుకుంటున్నామంటే తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలు, ఆదివారం చర్చికొచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకొని ఇంట్లో ఎక్కడో ఒక మూలన పడేసేస్తే తరువాత మనకు కానీ పీడకళ్ళు వచ్చాయనుకో, ఆ బైబిల్ని ఎతికి తెచ్చి తలగాడ కింద పెట్టి పడుకుంటాం. పీడకళ్ళు వచ్చాయని మన ఇంట్లో పనిచేసిన పని పిల్లకి దెయ్యం పడితే నెత్తి మీద ఎత్తి ఏసునామాన పో 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 అన్నానికి ఉపయోగపడుతుంది అనుకుంటాం తప్ప ఇందులోన దేవుని యొక్క వాగ్దానాలు 1260 ఉన్నాయని సంగతి మనకు తెలియదండి. వాటిని ఎన్కాష్ చేసుకోవడం నేర్చుకుంటే క్రిస్టియన్ లైఫ్, థ్రిల్లింగ్ లైఫ్. మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలాలండి. ఆయనతో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మీరు ఇన్విటేషన్ ఇవ్వకపోతే ఆయన రారు. మన ప్రార్థన పరిశుద్ధాత్మ ద్వారా కాకుండా మన రూఫ్ దాటి పైకి వెళ్దండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 చదవండి ఎవరైనా. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. మన ప్రభువు వెళ్ళిపోయే ముందు మనకి ఇచ్చింది పరిశుద్ధాత్మనే. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుంచి 20 వరకు చదివితే, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీకు రాడు, ఆయన మీలో ఉండి పాపమును గురించి తీర్పుని గురించి నడిపిస్తారు. మనం ఏం మాట్లాడాలో ఆయనే మనకి నేర్పుతారు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలో మనకు తెలియదు. లిసన్ అండి, మీలో చాలామంది కోర్టు కేసులు ఇవన్నీ ఉంటాయి. ఆ లాయర్లు రిటర్న్ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ జడ్జికి కరెక్ట్గా ఎలాగ బోధపడుతుందో మన ప్రేయర్ అని ఒక పార్శ్వం ఉంటుంది, అది రాస్తారు. అది రాయకపోతే నీ కేసు పోతాయి. అలాగే మన ప్రార్థనలోన దేవునికి ఇష్టమైనట్టు ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియకపోతే యూ కెనాట్ విన్ ఓవర్ ఎనీథింగ్. తెలియదు ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపన చేయుచున్నారు. ఆయన మన తరపున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన విజ్ఞాపన చేస్తారు తండ్రి అయిన దేవుడికి. అప్పుడే మనకి ప్రార్థనకు జవాబు వస్తుంది. ఒకసారి అండి చాలండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. ఆయన దేవుడే, దేవుని చిత్త ప్రకారం ఎలాగ చేయాలో ఆయనకి తెలుసు. అందుకే పరిశుద్ధుల కోసం, అంటే మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తారట. అందుకే పరిశుద్ధ గ్రంథం చదివే ముందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పిలాలండి. నాకు సాంబా అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. నేను గల్ఫ్ దేశాల్లోన నేను కమాండోస్ కోచ్ని. నా మ్యారేజ్కి ఆ సాంబనే నా క్లోజ్ ఫ్రెండ్కే మొత్తం అమౌంట్ అన్నీ ఇచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ వాడే చేశాడండి. వెరీ ట్రస్టెడ్ ఫ్రెండ్, చనిపోయాడు. ఆ రోజుల్లోన 5,000 మందికి నా మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇచ్చింది. ఆ టైంలోన పెళ్ళి అరేంజ్మెంట్స్ అంతా సూపర్ చేశాడు. పెళ్లి రోజు వీడి కోసం వెతుకుతున్నాను, వీడు కనబడలేదు. నాకు ఐ వాజ్ అప్సెట్. ఆ పెళ్ళి మరుసటి రోజు ఫోన్ చేసి అడిగాను, సాంబా అన్ని అరేంజ్మెంట్స్ చేసావురా, నువ్వెక్కడున్నావురా, నువ్వు లేవు, నీ ఫ్యామిలీ లేదు, ఎవరు లేరు, ఏం పెళ్ళికి రాలేదే అని అడిగాను. అడగగానే లేదురా ఒంట్లో బాగాలేదు అన్నాడు. అరే అబద్ధం చెప్పుకో, నిన్న రాత్రి వరకు పనిచేస్తున్నాడు,
తెల్లవారు అంత సిక్ అయిపోయి పెళ్ళికి రాలేనంత సిక్నెస్ నీకు లేదు చెప్పరా అన్నాను. అంటే అడిగి తెలుసు అన్నాడు, నువ్వు నాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చావురా అని అడిగాడండి. నాకు పొరపాడైపోయింది. నేనేమనుకున్నానంటే అన్నీ ఈడే చేస్తాను, ఈడికెందుకు పెళ్లి కార్డని ఇవ్వలేదండి. ఇప్పుడు మీరే ఒక కార్యం చేసినప్పుడు మీ సొంత బంధువులకి మీరు కార్డు ఇవ్వకంటే పిలండి, వస్తారా? రాదండి. ఈ పరిశుద్ధాత్మ దేవునితో ప్రాబ్లం ఇదే. ఆయన్ని పరిశుద్ధ గ్రంథం ఇప్పే ముందు, ప్రార్థన కూర్చునే ముందు ఆయన్ని పిలాలండి. అప్పుడు దావీదు అంటాడు 119 కీర్తన 18వ వచనంలో, నీ ధర్మశాస్త్రం అందరి ఆశ్చర్య కార్యములు గ్రహించినట్లు నా కన్నులను తెరువు అంటాడు. మన కళ్ళు ఏమని కాదు, ఆత్మీయ నేత్రాలు తెరాల. తెలిస్తే ఎక్కడ దేవదూతలు ఉన్నారో, ఎక్కడ దెయ్యాలు ఉన్నాయో కనబడతాయి మనకి. ఇక్కడ న్యూయార్క్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఒక అమ్మాయి, జెసికా అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పుస్తకాల పురుగు. ఏ కొత్త నవల వచ్చినా దాన్ని కొని చదివేస్తుంది. ఆ అమ్మాయి ఇల్లంతా పెద్ద లైబ్రరీలోగా అన్ని పుస్తకాలే. ఒకసారి న్యూయార్క్ టైంలోన ఫ్రంట్ పేజ్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. కొత్తగా ఒక ఆథరు ఒక నవల్ని రిలీజ్ చేశాడు. వెంటనే ఈవిడ తెల్లవారుజామున వెళ్ళి $40 ఆ నవల కొన్నదండి. కొని ఇప్పి చదువుతుంది. 3 పేజీలు చదివింది. భయంకరమైన తలనొప్పి. అది చదవడానికి ఇంక మనసు లేదు. ఎవడ్రా ఈ ఎదవ రాశాడు ఈ నవలు, బోరు, మొదట్లోనే తలనొప్పి అని నవలు తీసి పరిచిందండి ఆ బెడ్రూమ్లో. ఈ అమ్మాయి తర్వాత మాస్టర్స్కి న్యూయార్క్ యూనివర్సిటీలో జాయిన్ అయింది. అక్కడ ఒక అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయి ఇద్దరూ ఈ ఇంటికి వచ్చారు, ఈ అమ్మాయి ఇంటికి. ఆడు ఇంట్లో అడుగు పెట్టగానే షాక్ అయిపోయాడు. మై గాడ్, వేల పుస్తకాలు, ఇవన్నీ నువ్వే చదివావా అంటే ఎస్ ఆయన నేనే చదివాను అంతే. అయిన తర్వాత బెడ్రూమ్లోకి వచ్చారు. సడన్గా బెడ్రూమ్లోన ఆ మూలన ఒక నవల పడి ఉంది. ఆ నవలను పట్టుకొని వచ్చాడు. అన్ని పుస్తకాలు సెల్ఫ్లో పెట్టావు కదా, ఈ నవల ఒకటి ఏం కింద పారిస్తామన్నాడు. అనగానే ఈ అమ్మాయి కోపం వచ్చి ఆ నవల పట్టుకొని, చెత్త ఫెలో ఎవడో రాశాడు, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయేవి అని పారిసింది. ఈడు మళ్ళీ వెళ్ళి ఆ పారిసిన నవలను పట్టుకొని వచ్చాడు. వచ్చి దీని ఆధరు ఎవరో నీకు తెలుసా అని అడిగాడు. ఈయనకు మర్చిపోయింది. ఆధర్ చదివితే జోసెఫ్ కానిగే అని ఉంది. నీ పేరు కూడా జోసెఫ్ కానిగే కదా అన్నది. ఎస్ నేనే రాశాను దాన్ని. అనగానే షాక్ అయిపోయి ఆ నవల పట్టుకొని రాత్రి పగలు చదివేస్తుంది. భోజనం కూడా చేయకంట. ఎందుకు? ఇప్పుడు దాని ఆధారు ఈ అమ్మాయి లవర్. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన లవర్ అయితే మన జీవితంలో ఆశ్చర్య కార్యాలు చూస్తామండి. ఇక్కడ అబ్రహాము పొందిన 48 ఆశీర్వచనాలు మన మీదకి తేడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం శాపమైపోయారండి. ఈ రోజు నుంచి మన కుటుంబాల్లో ఉన్న జనరేషనల్ కర్సులకి ఫుల్ స్టాప్. ఎంతమందికి ఈ అబ్రహాము పొందిన 48 వాగ్దానాలు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కావాలో చేతులెత్తండి, నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా నీ సంఘములో చేతులెత్తిన ప్రతి బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించండి. వారి కుటుంబాల్లో ఎలాంటి జనరేషనల్ కర్సెస్ ఉన్నా యేసు నామాన గద్దిస్తున్నాము తండ్రి. హార్ట్ అటాక్లు కానీ, క్యాన్సర్లు కానీ, వివాహాలు జరగకపోవడం కానీ, అప్పులు బాధలు కానీ, పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసులు కానీ,
ఎలాంటి రోగాలు కానీ ఏదున్నా ఈ రోజుతో నీ శిలువ రక్తంతో కడిగివేయిన ఆయన చేతులెత్తిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.